close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Hi friends, welcome back to our channel Neelus Home and Interiors. I am Venkat Krishna, interior designer. Today we are going to see an 3 BHK west facing interior video andi. So ఇది ఎలా వచ్చిందో చూసేద్దాం. So let's get started. ఎంట్రన్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఎలివేషన్ డిజైన్ కనిపిస్తుంది. ఎలివేషన్ టైల్స్ డిజైన్ మధ్యలో డోర్ వచ్చి అటువైపు మనం షూ ర్యాక్ ఇవ్వడం జరిగింది. సీటింగ్ షూ ర్యాక్ ఇది ఓపెన్ చేసి లోపలికి వెళ్తే మనకి లివింగ్ రూమ్ వస్తుందండి. ఈ లివింగ్ రూమ్ లో ఫస్ట్ మనకి కనిపించేది ఈ డిజైన్డ్ వాల్ పేపర్ అండి. ఆపోజిట్ లో చూసుకుంటే టీవీ యూనిట్ ఉందండి. టీవీ యూనిట్ చూస్తే డిజైన్ ఇట్లా మనం గ్రానైట్ బ్లాక్ అండ్ గ్రానైట్ వైట్ డిజైన్ లో లామినేషన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ ప్యానల్ ఎలివేషన్ ఇచ్చి బ్యాక్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద వచ్చేసి మనం ఏమన్నా డిజైనర్ స్టోన్స్ వేసుకోవడానికి మనం ప్రొవిజన్ ఇచ్చాము. కింద వచ్చేసి మనం సెటప్ బాక్స్కి స్టోరేజ్ ఇచ్చి ఇటువైపు అటువైపు డ్రా స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ మోడల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ ఒక మనం జూమర్ కానీ ఇంకేమన్నా జూలా కానీ వేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము పార్టీషన్ డిజైన్ అండి. పిల్లర్ బాక్స్ పార్టీషన్ డిజైన్. ఇందులో మనం సిఎన్సి పార్టీషన్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది డిజైన్ ఇచ్చాం అన్నమాట. సో అదే కంటిన్యూ అవుతూ ఆర్చ్ లాగా వచ్చి ఇటువైపు కూడా మనం సిఎన్సి డిజైన్ ఇచ్చాము. ఆర్చ్లో అక్కడక్కడ లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చి మనం బ్యూటిఫికేషన్ చేసాము. నెక్స్ట్ లివింగ్ రూమ్ అయిపోయాక మనం డైనింగ్ రూమ్లో చూసుకుంటే డైనింగ్ రూమ్లో ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి. ఈ డైనింగ్ రూమ్లో మనం ఒక పక్కన క్రాకరీ యూనిట్ కూడా జరిగింది. క్రాకరీ యూనిట్ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ అండ్ వైట్. సో గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చి మనము బ్యూటిఫికేషన్ చేసాము. కింద స్టోరేజ్ ఇచ్చేసి నెక్స్ట్ దీని తర్వాత మనకి పూజా మందిరం కనిపిస్తుందండి. ఈ పూజా మందిరం చూసుకుంటే మొత్తం గ్లాస్ డోర్స్ ఇచ్చాము. టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇవి పగలవండి అసలు. నెక్స్ట్ వెనకాల చూసుకుంటే మనకి రెగ్యులర్ సిగ్నేచర్ డిజైన్ ఓంకారం ఇచ్చాము. కింద స్టోరేజెస్ ఇచ్చామండి. వెనక నుంచి బ్యాక్ లైటింగ్ ఇచ్చి బ్యూటిఫికేషన్ చేసాము.
క్రాకరీ యూనిట్ అయిపోయాక మనం డైనింగ్లో నుంచి బాల్కనీలోకి ఎంటర్ అవ్వగానే మనకి మంచి వ్యూ వస్తుందండి. కింద గ్రాస్, ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసేసి డిజైన్ చేసి పైన వచ్చేసి ఇలా టైల్స్ స్టిక్ చేసాము బోత్ సైడ్స్. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వుడ్ టెక్స్చర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ మనం కిచెన్ ఆర్చ్ కనిపిస్తుందండి. ఈ కిచెన్ ఆర్చ్ కింద మనం బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ బ్రేక్ఫాస్ట్ యూనిట్లో మనం డబల్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఇచ్చాము. ఈ బ్రేక్ఫాస్ట్ యూనిట్ కింద స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ రైట్ సైడ్లో చూసుకుంటే ఆనియన్స్ అండ్ పొటాటో స్టోరేజ్ ఇచ్చామండి. ఇది చూసారా కింద గ్యాప్ ఇచ్చాము కొల్లిపోకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది స్టోరేజెస్. నెక్స్ట్ ఇక్కడ ఒక పుల్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ట్యాండమ్ బాస్కెట్స్ అండి. ఇటువైపు చూసుకుంటే హెడ్ హైట్ స్టోరేజ్లో ఇలా లిఫ్ట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము, ఎందుకంటే చిమ్నీకి డోర్స్ టచ్ అవుతున్నాయి కాబట్టి మనం ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము. పైన చూసుకుంటే 3 sides లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ లాఫ్ట్ స్టోరేజ్ కింద ఇక్కడ కిచెన్ క్రాకరీ యూనిట్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనం లిఫ్ట్ ఆఫ్ డోర్స్ ఇవ్వడం జరిగింది విత్ గ్లాస్ స్టోరేజ్. కింద ఇటువైపు వచ్చేసి మనం ఒక టాల్ యూనిట్ టైపులో ఒక గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చేసాము. మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చామండి కిందంతా. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వెళ్ళే ముందు మనం హాల్లో నుంచి వెళ్తుంటే మనకు ఒక ఆర్చ్ వచ్చింది. ఈ ఆర్చ్కి లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ లోపల చూసుకుంటే వ్యానిటీ ఏరియా ఇచ్చాము. ఈ వ్యానిటీ ఏరియా కింద స్టోరేజ్ ఇచ్చేసి పైన గ్రానైట్ ఇచ్చేసి ఇటువైపు ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము. నెక్స్ట్ వ్యానిటీ ఏరియా తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనం డబుల్ సైడ్ లాఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చి అటు రైట్ సైడ్లో మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇదే రూమ్లో టీవీ యూనిట్, చిన్నది సింపుల్ టీవీ యూనిట్ ఇచ్చాము. ఇది వచ్చేసి వేవ్ డిజైన్లో ఇచ్చాము, వార్డ్రోబ్ డిజైన్. బెడ్రూమ్ చూడటానికి ముందు ఇక్కడ మనం ఒక ఆర్చ్ డిజైన్ ఇచ్చామండి, లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఒక ఏరియా వచ్చిందండి. ఈ ఏరియాని ఇలా గ్రాస్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఇలా డిజైన్ చేయడం జరిగింది. కింద వచ్చేసి క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చేసి కార్నర్లో వచ్చేసి ఓపెన్ స్టోరేజ్ ఇలా సెమీ సర్కిల్ మోడల్లో ఇచ్చామండి. నెక్స్ట్ దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ ఓపెన్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ మనం స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. స్లైడింగ్ వార్డ్రోబ్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ట్రై చేసాము. ఇక్కడ వచ్చేసి అంతా గ్లాసీ ఫినిష్లోనే ఇచ్చాము. ఇది డిజైన్ అండి, ఎస్ షేప్లో వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే అదే కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఇదే రూమ్లో రైట్ సైడ్లో చూసుకుంటే ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. లోపల కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో ನಾವು ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ మొత్తం బ్లూ అండ్ వైట్ థీమ్లో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో చూస్తే స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి, ఈ డిజైన్లో ఇచ్చాము లామినేషన్. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనం స్టడీ యూనిట్ ఇచ్చాము, పైన బుక్ స్టోరేజ్ ఇచ్చాము, కింద వచ్చేసి మనం డ్రా స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ డబుల్ సైడ్ లాఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ వెంకట్ కృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.